ఏంటి నీళ్ళు పట్టడానికి వెళ్తున్నారా? అవునండి. ఇంటికి రావు నీళ్ళు? మా కుళాయిలు లేవండి. కాపులీలు కాడ పట్టుకుంటున్నామండి, రానివ్వలేదు కూడా. ఎందుకని? మా కుళాయిలు వేయలేదండి, గవర్నమెంట్ కుళాయిలు వేయలేదు. మీ ఇంటికి నీళ్ళు రావా? ఎవరికి చెప్పారా మరి? చాలా మందికి చెప్పి ఎవరో పనులు కావాలంటున్నారు. పట్టించుకోవట్లేదు. ఓటేసారా? ఎవరు వస్తారు మరి ఇక్కడ? ఎవరు గెలుస్తారు? గెలుస్తాడని అనుకుంటున్నామండి. ఏ నెంబర్ వేసారు మీరు? 9-4. 9-4. వైసీపీలు డబ్బులు ఇచ్చారు అనుకుంటా. ఎవరు ఇవ్వలేదండి. అందరికి ఇచ్చారండి. అలా ఉండిపోయారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎవరు ఏదో కూడా మాకు రూపాయలు తెచ్చేవాలేదు. అందరికి ఇచ్చిండంట. ఎవరికి ఇవ్వలేదండి అసలు. మేము నిన్న 300 మంది నిన్న నైట్ కూడా మేము గొడవ పెట్టాం, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. కాదు ఇచ్చిండు వైసీపీకి అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు ఇవ్వలేదు కూడా. వైసీపీ వచ్చినా రావాలని ఫిక్స్ అయిపోయింది. మేము ఎవరికి అనుకోలేదు, ఇవ్వాలనుకున్నారు ముందుసారి ఇవ్వలేదు. వైసీపీ వచ్చినా కూడా అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఓటుకి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు. మీకు పథకాలు ఇస్తున్నాడు అంట జగన్. పథకాలు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నారు కదండి. మాకే ప్రత్యేకించి ఇస్తలేదు కదా, ప్రతి అక్క చెల్లెలకి ఇస్తానన్నాడు కదా. అందరికి ఇచ్చేటట్టే ఇచ్చాడు మాకు. 3 సార్లు కట్టాను ఇల్లు. 3 సార్లు కడితే మర్చెట్టుకు ఒకసారి ఇల్లు కట్టానండి. ఆ గొట్టు మీద ఒకసారి కట్టానండి. అవతల గొట్టు మీద ఒకసారి చూడండి, అది కట్టారు కదండి. ఇది కాలేజీ అయితే కట్టారు కదండి. కాలేజీ కట్టిన అక్కడ కూడా పీకేశారండి మా ఇల్లు అండి. 3 సార్లు కట్టుకున్నాండి. 3 సార్లు కట్టుకుంటే వంకాయ గీత గారి దగ్గరికి వెళ్తే గీత గారు మామూలుగా తలమంది అండి, ఎవరో ఇవ్వలేదండి. ఇదిగో దిక్కుమాల పచ్చిలో గెడుతుంది ఇక్కడ. నాకు 4 పిల్లలు, పెద్ద పిల్లండి, నా పెద్ద కొడుకండి, నా చిన్నపిల్ల మామూలుగా 2వ ఫ్రూట్ అండి. ఏంటండి ఎవరో కూడా ఇప్పుడు తలవం లేదండి. ఇగో అద్దె గొప్పలు ఎడుతున్నామండి. ఇగోండి తట్లో ఈ బుట్టలు అండి. ఈ బుట్టలు అనుకున్న నా బిడ్డలు మెచ్చుకుంటున్నానండి. ఈ బుట్టలు అనుకుంటే ఆయనకు గడతండి. వాలంటీర్లు ఏం చెప్తున్నారు మీకు? వాలంటీర్లు ఏం చెప్తారు? ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి అంటారు అంతే అండి. అంతేగాని మామూలుగా చేసింది ఏమీ లేదండి, ఏమి చేయలేదండి అసలు. ఇక చూడండి, 4 బిడ్డలు కన్నాను. 4 బిడ్డలు కూడా ఇప్పుడు ఇంకా కూడా నాకు ఇప్పుడు తలమిచ్చిన ఎవరో లేరండి, ఎవరో లేరు మొత్తం మీద. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుందని మేము ఆలోచించుకున్నామండి. ఓటు వేసారా మీరు? వేసానండి. ఇదిగోండి, చెప్పకూడదండి. అంటే మీరు ఎవరికి వేసారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి వేసారు, వంగ గీతకి వేసారు? నేను వేసిందంటే మామూలుగా 2 కూడా ఉదయానికే గుద్దేసానండి. ఉదయకి పవన్ కళ్యాణ్కి, జనసేనకి. గాజు గ్లాస్ గుర్తేనా? అంతే అండి. ఫ్యాన్ కా గ్లాస్ కా? గ్లాస్ అండి. ఎందుకు ఎమోషన్ అయిపోయారు, ఏడుస్తున్నారు ఎందుకు? మేము అడిగేసరికి ఇక్కడ సమస్యలు ఏంటని. సమస్యలు ఏంటంటే చెప్తాను జరా. నేను ఇగో ఆ బుట్టలో తట్లో అనుకుని మా బతికినానని చెప్తున్నాను కదండి. ఇప్పుడు బట్టి నాకు గవర్నమెంట్ సొమ్ములో 1 రూపాయి కూడా నాకు ఎవరు ఇవ్వలేదండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదండి. నేను పథకాలకు అప్లై చేశారా? వాలంటీర్ని పిలిచి? పేషెంట్ ఉన్నాడండి, పేషెంట్ చెప్తే పేషెంట్ కూడా పట్టించుకోలేదండి. అసలు జిల్లా పేషెంట్ ఉన్నాడండి, జిల్లా పేషెంట్ కూడా పట్టించుకోలేదండి. మాకైతే ఏ దారి గారు తట్లో పుట్లో ఇగో ఫోటో తీసుకోండి కావాలని. ఇగో ఇంకా బట్టలు కూడా తెస్తాను రండి. ఇది అడిగిపోతాను. ఇదేంటి ఇది? ఇది అవదా ఇల్లండి. ఇగోండి బట్టలు ఈ కోసుకుని తట్ట పుట్ట అనుకుంటే కానీ నాకు దిక్కు దిగమని లేదండి నాకు. ఇగోండి. మరి మీకు 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే మట్టుకి మాకైతే ఏమీ నచ్చలేదండి అసలు. అందుకే ఇప్పుడు మార్చారంటారు ఈసారి. మాకేమీ నచ్చలేదండి. ఇప్పుడే కదండి వంగయ్య గీత గారు ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా, ముందు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎంపీ చేసినప్పుడు కూడా మాకు ఏ దారి లేదండి మొత్తానికి. మేమైతే ఇక నీటిలో గేదె చెరులో గేదెనట్టి కొమ్ములు పేరబడుతుంది, అలాగే అయిపోతుంది మా బతుకు. అదే అండి. థ్యాంక్ యూ. ఆంటీ గారు మీ పేరు? మణియమ్మ. అవుతుంది అసలు మీ ఎవరు ఇది న్యూస్ చూస్తారా? ఒక నిమిషం పని జరుగుతుందా మాకు?
ఓటేసారు అది చూపించండి ఫస్ట్ ఏళ్ళు చూపించండి. ఓకే, నా పేరు మణి. మేము ఆ లోపల ఉంటున్నాం. ఆ లోపల అక్కడ రేకులు ఇల్లు లోపటికి అనమాట. 7 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి కూడా ఎవరు వస్తే వాళ్ళు పేర్లు అయితే నాకు తెలీదు, కొత్తగా వచ్చాము. ఎవరికి వచ్చిన ఇక్కడ ఇంత మూల ఉన్నారమ్మా, ఇంత మూల చేయడానికి మాకు అవ్వదు అనేసి చేస్తాము ఇలాగే చెప్పుకొని వస్తున్నారు. ఈదిలో ఒక్క లైట్ లేదు. అవునమ్మా, తీయండి ఏమా. ఈది మొత్తం మీద ఒక లైట్ లేదు. చెప్పగా 6 నెలలు అయింది స్తంభాలు వేసారు. 6 నెలలు అయింది స్తంభాలు వేసి ఒక్క లైట్ వేయలేదు. 6 దాటితే బయటకు వెళ్ళడానికి లేదు, 6 దాటితే లోపలికి రావడానికి లేదు. వాటర్ కూడా ఇదిగో పెద్దదాన్ని ఈ బాటిల్స్ పెట్టుకొని చివరికి వెళ్ళి తెచ్చుకుంటాను తాగడానికి. కుళాయిలు లేవు. అడిగితే పెద్ద గొట్టాలు ఫస్ట్ అయ్యాలి, తర్వాత మీకు వస్తుంది. మరి జగన్ ప్రభుత్వం అంతా నేను అందరికి మేలు చేసిన మంచి చేసిన అని చెప్పి అంటున్నాడంటే చేసాడో లేదని ఒకసారి వచ్చి అక్కడ వీడియో తీసుకొని చూస్తే తెలియదు. ఇప్పుడు నేను తిన్నానో లేదో లోపల నాకు తెలుస్తుంది, మీకు తెలియదు కదా. మనిషి శుభ్రంగా ఉన్నాను అంతే కదా. అక్కడ మా ఇంటికి వచ్చి చూసి ఆ వీధి తీసారనుకో మీకు అర్థమవుతుంది, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఊరండి ఎందుకంటే వీధి ఇదన్నా ఇప్పటికీ కొంచెం ఏర్పడింది. అందుకంటే 6 నెలలు అవింది ఆ స్తంభాలు వేసి. రేపు అంటున్నారు, 10 రోజులు అంటున్నారు. 6 నెలలు అవింది లైట్ లేదు. చీకటేసరికి ఇంట్లోకి వచ్చేయాలి, చీకటితే బయటకు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చింది. అప్పటి నుంచి అలాగే చెప్తున్నారు. నేను ఖాళీ ఇదివరకు మిషన్ కుట్టేదాన్ని, ఇప్పుడు కాళ్ళు నొప్పులు కొట్లా. నేను ఒకదాన్ని ఉంటాను. అబ్బాయిలు లేరు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మాయిలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా చూసి దూరం హైదరాబాద్, ఏలూరు. లేరు కదండి, ఉంటే ఎందుకు నాకు ఈ పాటలు. మాది కాకినాడలో ఉండేవాళ్ళని, అద్దె కట్టుకోలేక పిల్లలకి పెళ్ళి. అదే జాకెట్లు అవి కుట్టుకుంటాను, టైలరింగ్. అదే వాటర్కి వెళ్ళాలి. పవన్ గెలుస్తారేమో అనుకుంటున్నాం. ఏ నంబర్ గెలిచారు? నాకు అంత ఐడియా లేదు. గుర్తుగా అంటున్నా, చెప్పచ్చా చెప్పకూడదా తెలియదు. చెప్పకూడదు, దొంగతనం చేస్తారు అందరూ చెప్తారు. జస్ట్ గుర్తు పవన్ కళ్యాణ్కి ఆయన గుర్తు ఏంటి అంటున్నా. గ్లాస్ నంబర్ ఏ నంబర్ వేసారు? 2 నంబర్లు 2 వేసారు, అటు ఇటు వేయాలి. 4, 9. ఫస్ట్ 4 వేసారు, 9 వేసారా? 9 తర్వాత 4. అవును. మంచోడేనా ఆయన? అందరూ మంచోళ్ళు అనుకుంటున్నాం. సరే, ఈ ఏరియా పేరు చెప్పి స్ట్రీట్ లైట్లో ఒకసారి చెప్పండి. ఏ ఏరియా ఇది? దీన్ని జగ్గేశ్వరం అంటారమ్మా. మీ పేరు? జగ్గేశ్వరం మీది? జగ్గేశ్వరం, పిఠాపురం జగ్గేశ్వరం అండి. ఎవరికి వేసారు ఓటు? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు వంగ గీత గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఓవరాల్ వెళ్తారండి. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రావచ్చు? ఏమండి ఎంత మెజార్టీ వస్తుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తారు, పక్క వెళ్తారండి. మీ పేరమ్మా? లక్ష్మి. పిఠాపురం నియోజకవర్గం. అవునండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది, మెజార్టీ మాకొస్తుందని అందరూ చెప్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారు? నాకైతే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు అనుకుంటున్నాను. మీరు ఎవరికి వేసారు? నేను ఆయనకి వేసానండి. 2 ఓట్లు ఎవరికి వేసారు? ఎంపీ ఎమ్మెల్యే? ఇద్దరికి వేసానండి. ఇద్దరు జనసేనకి వేసారా? జనసేన లేదండి, జనసేనకి వేసాను. మీరమ్మా? నేను పవన్ కళ్యాణ్ గారికి వేసానండి. ఎవరు గెలుస్తారు? వంగగీత గారు, పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మాకు కొంచెం పిచ్చి, మా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మాట్లాడారు కదండి ఆవిడ, మేము ఒకటే ఫ్యామిలీ అండి, మాకు అందరికి పిచ్చండి. అందుకోసం మా ఆయన గారికి బాగా పిచ్చండి, మా వద్ద గారికి, మా ఆయన గారికి పిచ్చండి. చాలా పిచ్చండి మాకు. 2 ఓట్లు ఎవరికి వేసారు? ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారికి వేసేయండి. గుర్తేంటి? గ్లాస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. బామ్మ మీ పేరు? అప్పియమండి. ఎవరికి వేసే ఓటు? పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు గెలుస్తారు? వంగగీత గారు, పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గెలాలనుకుంటున్నామండి. అదేంటి వంగగీత గారు గెలుస్తారని చెప్తున్నారు? ఎవరు అధిష్టం వారిదండి, మాకు పవన్ కళ్యాణ్ రావాలని మేము కోరుకుంటున్నాం. అది 2 ఓట్లు ఎవరికి వేసావు? ఇంకో ఓటు ఎంపీ ఓటు ఎవరికి వేసావు? ఇంకొక ఆయన పేరు రాదండి. ఉదయ్ శ్రీనివాస్ గారా, చలమశెట్టి సునీల? 9 వేసాను. 9వ నెంబర్ వేసావా ఎంపీకి? ఉదయ్ శ్రీనివాస్ ఆయనకి వేసావా? ఏం గుర్తు? గలాస్. 2 గలాసులే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? మా పేరు అమలదాస్ దుర్గ అండి. పిఠాపురం నియోజకవర్గం.
నిన్న 2 ఓట్లు వేసారు. ఎవరికి వేసారు? ఫ్యాన్కి వేసారు, గ్లాస్కి వేసారు? గ్లాస్కి వేసామండి. ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు, వంగ కళ్యాణ్ గెలుతారండి. ఎంపీకి ఎవరు గెలుతారు? ఎంపీ అని నాకు తెలియదు కానీ 2 ఓట్లు కూడా గ్లాస్కి వేసానండి. నెంబర్లు ఏంటి? నెంబర్లు నాకు తెలియదండి, చెప్పకపోవడం గుర్తులు బట్టి వేసానండి. నెంబర్లు ఏంటి? 4వ నెంబరు 9వ నెంబర్. 4, 9. అంటే ఎంపీకి ఎవరు గెలుస్తారు? ఉదయ్ గారా లేకపోతే చలమశెట్టి సునీలా? జనసేన పార్టీయా వైసీపీయా? జనసేన పార్టీ అండి. జనసేన పార్టీ. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? ముమ్మిడి సాయికుమారి అండి. పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గమే. నిన్న ఓటు వేసారు కదా, ఎవరెవరికి వేసారు? ఫ్యాన్కి వేసారు, గ్లాస్కి వేసారు? గ్లాస్కి వేసానండి. జనసేన 4, 9 నెంబర్ కొట్టి మేము పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం. నిజంగా తను గెలిచారని కూడా మేము నమ్ముతున్నాం. ఓవరాల్గా వంగ గీత గారికి గెలిచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. అది వంగ గీత గారు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తారని. తను కూడా ఇక్కడ చేయనని చెప్పింది, అయినా సరే నిలబెట్టారు. కానీ పవన్ కళ్యాణే పిఠాపురానికి వస్తారు. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? వేమగిరి పల్లరాజు. పిఠాపురం కుమారపురం. అదే పిఠాపురం నియోజకవర్గం. ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ? పవన్ సార్. అవునా? ఓటు ఎవరికి వేస్తారు? పవన్ సార్కి. ఫ్యాన్ వస్తుంది అంటున్నారు. ఫ్యాన్ రాదు. మొత్తం అంతా 3000 పంచారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. 3000 ఎక్కడ పంచారు? రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరికి. ఎన్ని ఏ నెంబర్కి వేసావు? 4, 9. 4, 9, 9, 4. ముందు 9 వేసాం, తర్వాత 4 వేసాం. అంటే వారి సంఖ్యని 4, 9 అని చెప్తున్నాను అంతే. మామూలుగా అందరూ కూడా కుమారపురం వన్ సైడ్. అది వన్ సైడ్. కుమారపురం అందరూ ఊరంతా ఒక మాట మీదకి వచ్చారు. ఊరంతా ఒక మాట మీద. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు వేస్తారు? పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు పథకాలు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నారు అన్నారు. పథకాలు ఇస్తున్నారంటే ఆయన పథకాలకు తగ్గ మళ్ళీ మా దగ్గర లాగేసుకుంటున్నారు కదా. అవును. ఏంటంటే మీకు తెలుస్తున్నాయా? వస్తే కొంచెం ఏమైనా మార్పు జరుగుతుంది అని మాకు నమ్మకం. మొత్తం మీ సైడ్ అంతా ఏంటిది? సైడ్ అంతా ఎస్సీ కాలనీ. ఇదేంటి? మాది కుమారపురం ఎస్సీ కాలనీ. ఇది కుమారపురం. మాది కుమారపురం. ఇది జగ్గి చెరువు. ఇది ఎస్సీ కాలనీ. కొంచెం ఎస్సీ కాలనీ. మొత్తం అందరూ కలిసి ఉంటారు ఇందులో. ఇక్కడ కులాల మతాలు అందరూ కలిసి ఉంటారు. గ్లాస్కి వేస్తారు. గ్లాస్. అంత అంత బాగా జరిగింది అయితే. బాగా జరిగింది. రిగ్గింగ్ ఏం జరగలేదు. సార్ అనుకున్నట్టు మినిమం 1,00,000 ఓట్లు మెజార్టీతో వస్తుంది. కన్ఫర్మ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరికి వేసినావు? పవన్ కళ్యాణ్. ఏంటి పవన్ కళ్యాణ్ గుర్తేంటి? ఏం గుర్తేంటి? గుర్తా 6. 6. గ్లాస్కి ఏ నెంబర్కి వేసినావు? నెంబరా? నాకు నెంబర్ తెలియదు. మరి ఎవరు ఎలా చేసినావు? అలా నెక్క ఎట్టుకుంటూ వెళ్ళేసాను. నెంబర్లో 4వ నెంబర్. 4వ నెంబరా? 9, 4 వేసాను. ఇష్టం పవన్ కళ్యాణ్ చూసావా? చూసాను, 2 సార్లు చూసాను. ఎక్కడ? రోడ్డు మీద. ఈ రోడ్డు మీద ఇలాగ వెళ్ళేటప్పుడు చూసాను. ఎలా అనిపించింది? బాబు ముఖం ఎర్ర కందిపోయింది. ఏడ్చాం ఆయన ముఖాన్ని చూసి ఏడ్చాం. దేనికి? బాబు ఎండలో తిరిగి అలా ముఖం అలాగ అయిపోయిందని. ఎంత సంపడ్డారు. అయినా ఐగోరే గెలిచేస్తారు. గెలుస్తాడా? గెలుస్తాడు. 10 ఏళ్ళకి. మీ పేరు? శేఖర్ అన్న. రవి అన్న. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎలక్షన్ జరిగినాయి కదా. మ్యాక్సిమం దెబ్బ మీద అయితే పవన్ వచ్చేచ్చు అన్న. కూడా ఉంటుంది. వైసీపీ అయితే పోటీ. ఎక్కడ పోటీ? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం. ఏరియాలో పోటీ అంటున్నా. ఏరియా మొత్తం ఇంకా అన్ని నియోజకవర్గంలో ఉండే విలేజ్ అన్ని. మెజార్టీ ఎవరికి వస్తుంది? మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ రావచ్చు. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి? లేదండి, మా పిల్లలకి అమ్మఒడి వేయలేదు, మాకు ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదండి. ఇల్లు కూడా లేదండి మాకు. ఇల్లు లేదండి, అది ఇంట్లోనే ఉంటున్నాడు. మేము పట్టాలు చేతిలో పెట్టేశారండి. ఇల్లు స్థలం చూపించారు, పట్టాలు ఇస్తాను. పట్టాలు చూపించారు కానీ స్థలాలు చూపించలేదండి. స్థలాలు చూపించలేదండి. లేవండి, అద్దెంట్లో ఉంటున్నాం. అద్దెంట్లోనండి మేము. ఇవన్నీ స్థలాలేనండి, కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. అవన్నీ గోతులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? ఏడుదమ్మా ఐగోరు అక్కడి నుంచి పంపించిన డబ్బులే ఇవ్వలేదు.
మరి పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు అనుకుంటున్నారు మొత్తం ఊరంతా కలిపి అనుకుంటున్నారా ఊరంతా కలిపి అనుకుంటున్నాం అనుకున్నాం మేము పవన్ కళ్యాణ్ కే ఓటేసాం మేము ఆయననే మంచి చేస్తారని మేము అందరం వేసామండి ఇప్పుడు గెలిచిన ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ అన్న వచ్చి మాకు ఏమైనా మంచి చేస్తాడని ఆశించి ఓటేసాం ఆయనకి కూడా ఓసారి ఇవ్వాలి కదా అంతే కదా పవన్ కళ్యాణ్ చూడాలని వేసాం గెలిపించాం అది ఎలా చేస్తారో మాకు చూస్తామండి అది ఇప్పుడైనా వదులుతారు ఏంటండి ఏ నంబర్ కేసారు పవన్ కళ్యాణ్ మా అన్నగా మా అన్నయ్య గారు అండి సింపుల్ ఏ నంబర్ కేసారు 9-4 అండి 9-4 ఎవరు చెప్పారు మీకు 9-4 ఏమన్నా ఎవరు చెప్తారండి అన్నయ్య గారు ఇదే కదండి అంతకుముందు ఎవరికి వేసారు ఓటు అంతకు ముందంటే ఫస్ట్ జగన్ వేసామండి మరి అటు నుంచి ఇటు ఎందుకు వేసారు ఏంటి అప్పుడు జగన్ వేసారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా చిన్నప్పటి నుంచి మాకు ఫ్యాన్స్ అండి మా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయండి మా అన్నయ్యకి ఇష్టమండి మా అక్కకి ఇష్టమండి మా అక్క అంటే ఇంకా మాట్లాడినండి ఇంకా బాగా కానీ అక్కడ ఉండిపోయిందండి అటు సైడ్ మేము ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి అండి ఎవరికో కాదండి మా అక్క హారతి ఇచ్చిందండి పవన్ అండి ఈ రోడ్డుకి అండి మేమైతే అక్కడే ఉన్నాయండి చాలా ఇష్టమండి అందరూ చూసారా పవన్ కళ్యాణ్ ఎందుకు చూడలేదు ఆ రోడ్డు ఫస్ట్ టైం చూసారు ఎలా అనిపించింది చాలా నాకైతే హైదరాబాద్ లో చూసినప్పుడు ఇంకా అనిపించింది ఇంకా సంతోషం వచ్చింది మాకైతే చాలా సంతోషం పట్టలేని ఆనందం వచ్చేసింది చాలా ఆనందంగా ఉందండి ఎంత జాలి వేసిందో ఎండలో అలా ఉండిపోతే ఎంత అలా ఇది ఏంటి కుదరదు కదండి ముందుసారి లారీకి అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చర్చి సెంటర్ లో చూసాం పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు కాదు ఆయన సినిమాలకి షూటింగ్ వెళ్ళిపోతాడు ఇంకా మీ దగ్గరే ఉంటారు అంటున్నారు ఇంకెళ్ళాలంటే ఆయన డబ్బు ఎందుకు ఖర్చు పెడతారండి పదవులో డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ఆయన డబ్బుతో ఇప్పుడు ఖర్చు పెట్టారండి ఆయన ఇప్పుడు ఖర్చు పెట్టి ఎంత అలా చేశారండి కరోనా టైంలో కూడా కొంతమందిని చూసారండి చూడలేదని లేదు కదండి ఎవరైనా ఇస్తే తీసుకుని ఆయన చేయలేదు కదండి సొంత ఆయన డబ్బులతో ఇప్పుడు దిగారండి ఆయన మరి మాకు చేయరని నమ్మకం లేదండి మాకు చేస్తారని నమ్మకం కలిగి ఆయన నిలబెట్టుకున్నాను మేము అదండి మెయిన్ ఆయన నిలబెట్టుకున్నది అందుకండి గెలుస్తారండి తప్పకుండా మెజార్టీ తోటి వచ్చేస్తారండి మెజార్టీ మామూలుగా కాదండి మర్చిపోరండి ఎవరు కూడా అండి జనసేన వచ్చి రావాలని అంటే గుద్దుకుండా మరి వస్తారు ఓట్లు ఎక్కువతో వస్తారు అంతే కట్టివ్వాలండి ఇల్లు మరి మా పిల్లల చదువుల కోసం మాకు మెయిన్ ఇల్లు అండి మా స్థలాలండి ఇవన్నీ అండి ఎప్పుడో జగన్ గారు ఉన్న వాళ్ళ నాన్నగారు పరిపాలించారు కానీ కట్టుకోవాలని మాకు స్తోమత లేదండి మేము కట్టుకోలేమండి కానీ మాకు ఇల్లు కొంత కట్టిస్తే చాలండి మాకు అది ఒకటే కోరుకుంటున్నామండి చేస్తారని ఉన్నామండి చేస్తారని నమ్మకం పెట్టుకున్నాను నిజంగా మా హృదయాల సాక్షిగానండి మా హృదయాల సాక్షిగాని కడతారండి చచ్చిపోయిందాకా బాగునే పొగుడుతాం ఆ ఇల్లే కట్టించి ఇవ్వమనండి 66 పట్టాలు సార్ ఇక్కడ 66 పట్టాలు 64 సొంత ఇల్లు అండి అన్ని కట్టుకోలేము స్థలాలంటూ ఇచ్చారండి ఇంకా ఎదుగు బదుగు లేదు ఏది లేదండి కాలువలండి అవన్నీ గోతులండి ఆ గోతుల్లోనే ఉన్నామండి పిల్లలతో పాములు వస్తాయి అన్ని వస్తాయి అయినా సరే మేము ఇందులోనే కాపురం చేసాం ఈ స్థలాలు పట్టించుకున్నవారు లేరండి మాకు 15,000 పాముల్లో పడసేసారు బాబు అంటే పాముల్లోకి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని అడిగారు ఎవరో అలాగని అన్నారు గ్లాస్ కే గుద్దారు అయితే మాకు గ్లాస్ ఇస్తేనే ఎంతో ఆనందపడ్డాము ఇప్పుడు ఆనందం చూస్తే ఇంకా ఆనందం పడతాం గ్లాస్ మేము ఆనందపడ్డాం ఎంతో సంతోషపడ్డాను నేనైతే అందరం గ్యాస్ కూడా ఇచ్చారు దాచుకుంటాను కూడా నేను ఇంకా మళ్ళీ ఇప్పిస్తా గ్లాసులు మీ ఈ ఇల్లు వరకు నేను మాట్లాడతాను సరే రేపు వస్తా కొంచెం హెల్ప్ చేయండి మా ఇల్లు కోసం మా కోసం మా పరిస్థితి గెలిచిన తర్వాత గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు నేను మర్చిపోలేండి మా స్థలాల కోసం ఆ ఇల్లు కాకుండా ఇటు పాకలు లాగండి ఇవన్నీ 64 ఈ లైన్ వరకు చెప్పండి
ఆయన రాకముందు కూడా నేను ఏదో ఒకటి చేసి అంతో హెల్ప్ చేపిస్తాను మా తరఫున. స్థలం ఆయన గెలిచిన అద్దెల్లో ఉండి కట్టుకోలేని పోతున్నామేండి మేమేండి. పిల్లలతో ఉండి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగుంది అన్ని రేట్లు, నూనె రేట్లు